హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డీకి సంబంధించి ఆర్ఆర్బి ద్వారా గ్రూప్ డీకి సెలెక్ట్ అయిన ప్రతి ఎంప్లాయీకి వచ్చే పర్ మంత్ శాలరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరియు అంతేకాకుండా ఎయిత్ పే కమిషన్ ద్వారా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఎయిత్ పే కమిషన్ వస్తే ఏ విధంగా శాలరీ చేంజ్ అవుతుంది మరియు ఏ విధంగా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే దానిపై ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎయిత్ పే కమిషన్లో ఫిట్మెంట్ ప్రకారం ఎంత పర్సంటేజ్ ఫిట్మెంట్ ఇస్తే ఎంత శాలరీ పెరుగుతుంది అన్న వీడియో అనే దానిపై ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరియు గ్రూప్ డీకి సెలెక్ట్ అయిన వారు మరియు సెలెక్ట్ అయ్యేవారు డైరెక్ట్ ఈ న్యూ 2026లో సెలెక్ట్ అయిన వారికి వచ్చే పర్ మంత్ శాలరీ ఇదే ఉంటుంది మ్యాక్సిమం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు నా యొక్క ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు గ్రూప్ డీకి సంబంధించి డిఏ మరి బేసిక్ పే మరి దానికి వచ్చే ట్రావెల్ అలవెన్స్ మరి హెచ్ఆర్ఏ మరియు నైట్ డ్యూటీ సంబంధించిన వాటి గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పర్సంటేజ్ గురించి మరియు XYZ సిటీస్ గురించి దీంట్లో చెప్పడం జరుగుతుంది. వీడియోను చివరి వరకు చూడండి. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా గ్రూప్ డీకి సెలెక్ట్ అయిన ప్రతి ఎంప్లాయీకి వచ్చే పర్ మంత్ శాలరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెవెల్ 1 పోస్ట్ కింద ట్రాక్ మెయింటైనర్ మరియు హెల్పర్ అండ్ అసిస్టెంట్ అపాయింట్మెంట్ గ్రూప్ డి ఉండడం జరుగుతుంది లెవెల్ 1లో. సో వారికి గ్రూప్ డి కింద బేసిక్ పే వచ్చేసి 18,000 ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డిఎన్ఎస్ అలవెన్స్ 58% నౌ సెంట్రల్ డిఏ అనేది ఉన్నది. సో 58% బేసిక్ పే పై డిఏ ఉంటుంది. సో ఈ 2025-2026కి డిఏ వచ్చేసి 58% అనేది ఉన్నది. సో ఈ బేసిక్ పే పై 18,000పై 58% డిఏ చూసుకుంటే నియర్లీ 10,440 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో డిఏ తర్వాత హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి మెట్రో ఇది సిటీకి డిఫరెంట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. హెచ్ఆర్ఏ అనేది మెట్రో సిటీ అయితే 24% అనేది ఇవ్వడం జరుగుతుంది. మీడియం సిటీ అయితే 16% మరియు స్మాల్ టౌన్కి సంబంధించి 8% అనేది రావడం జరుగుతుంది హౌస్ రెంట్ అలవెన్స్. సో ఈ హౌస్ రెంట్ అలవెన్స్ కింద 24% ఇవ్వడం జరుగుతుంది మెట్రో సిటీకి. సో ఈ 24% బేసిక్ పే పై ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే పై ఈ 25% నియర్లీ 4,320 రూపీస్ అనేది ఉంటుంది ఎక్స్ సిటీకి. అదేవిధంగా మీడియం 16% అనేది ఉంటుంది. అదే 16% మీన్స్ బేసిక్ పే పై 16% అంటే 2,880 రూపీస్ అనేది రావడం జరుగుతుంది వై సిటీ కింద. స్మాల్ టౌన్ కింద 8% అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ 8%కి బేసిక్ పే పై కౌంట్ చేస్తే 1,440 రూపీస్ అనేది రావడం జరుగుతుంది జెడ్ సిటీ కింద. సో దాంతోపాటు మనకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ఉంటుంది. సో నియర్ ఇది 9-10% అనేది ఉంటుంది. ఈ బేసిక్ పే పై 9-10% కౌంట్ చేసుకుంటే 1,800 రావడం అనేది జరుగుతుంది. సో 1,800 రావడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. అదేవిధంగా నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది ఉంటుంది. 1 మంత్లో నియర్లీ ఎక్కువ నైట్ డ్యూటీస్ ఉంటాయి. అది ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. నేను అట్లీస్ట్ ఒక 2,000 వేసి ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక గ్రూప్ డి ఎంప్లాయీకి వచ్చే పర్ మంత్ శాలరీ ఎర్నింగ్స్, టోటల్ ఎర్నింగ్స్ ఇవి. సో ఈ బేసిక్ పే 58% డిఏ, అదేవిధంగా హౌస్ రెంట్ అలవెన్స్ సంథింగ్ XYZ సిటీలకి ఇట్లా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మరియు నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. దీంతోపాటు మనకు టోటల్ ఎర్నింగ్స్ చూసుకుంటే సో ఈ గ్రూప్ డికి సంబంధించి టోటల్ గ్రాస్ వచ్చేసి 36,560 రూపీస్ అనేది ఉంటుంది టోటల్ గ్రాస్. సో ఇది 36,560 రూపీస్ అనేది ఎక్స్ సిటీకి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వై సిటీకి సంబంధించి 35,120 రూపీస్ అనేది రావడం జరుగుతుంది వై సిటీకి. అదేవిధంగా జెడ్ సిటీకి అంటే స్మాల్ టౌన్కి 33,680 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది టోటల్ గ్రాస్ అంటే గ్రూప్ డికి సంబంధించి. అదేవిధంగా దీంట్లో గౌట్ డిడక్షన్స్ చూస్తే గ్రూప్ డికి గౌట్ డిడక్షన్స్ గురించి తెలుసుకుంటే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. దాదాపు ఒక 30 రూపీస్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా NPS స్కీమ్ అనేది ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. నియర్లీ ఇది 10% ఉంటుంది. బేసిక్ ప్లస్ డిఏ మీద 10% కట్ చేయడం జరుగుతుంది. సో అది 2,844 రూపీస్ అనేది NPS స్కీమ్ కింద టోటల్ గ్రాస్ నుంచి ఇది కట్ అవ్వడం జరుగుతుంది. సో అదర్స్ డిడక్షన్స్ కింద 500
కట్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా డిడక్షన్స్ వచ్చేసి 3,374 రూపీస్ అనేది ఈ గ్రూప్ డికి సంబంధించి డిడక్షన్స్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇది గ్రూప్ డికి సంబంధించిన లెవెల్ 1 పోస్టులకి టోటల్ ఎర్నింగ్స్ అండ్ టోటల్ డిడక్షన్స్. సో దీంతో ఫైనల్ హోమ్ శాలరీ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 36,560 నుంచి 3,374 రూపీస్ మైనస్ చేస్తే 33,186 రూపీస్ అనేది పర్టికులర్ ఆ గ్రూప్ డికి సంబంధించిన ఎంప్లాయీకి హోమ్ శాలరీ కింద రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్సిటీ మెట్రోపాలిటన్ సిటీకి 33,186 రూపీస్ రావడం జరుగుతుంది. అది ఎక్సిటీకి. వై సిటీ కింద మీడియం సిటీకి 31,746 రావడం జరుగుతుంది వై సిటీకి. అదేవిధంగా జెడ్ సిటీకి 30,306 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది గ్రూప్ డికి సంబంధించిన శాలరీ. ఇది 7th పిఆర్సీ కింద ఇది రావడం జరుగుతుంది. 7th పిఆర్సీ మనకు ఇచ్చిన ఫిట్మెంట్ ప్రకారం ఇది ఉండడం జరిగింది. నెక్స్ట్ 8th పిఆర్సీ అనేది రావడం జరుగుతుంది. 8th పిఆర్సీ సెంట్రల్ పిఆర్సీ వచ్చిన తర్వాత గ్రూప్ డికి సంబంధించి తెలుసుకుంటే వారికి ఎంత మొత్తంలో శాలరీ పెరుగుతుంది, ఎంత మొత్తం రావడం జరుగుతుంది అనేది తెలుసుకుంటే సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది. సో ఇది మనం చెప్పే దాంట్లో, మనం ఇచ్చే దాంట్లో ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా కొంచెం డిక్రీజ్ అవ్వచ్చు. సో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్స్పెక్టెడ్ 8th పే కమిషన్ లెవెల్ 1 శాలరీ ఇచ్చేసి సో 16% ఇస్తే టోటల్ శాలరీ నుంచి 1.86% పెరగడం జరుగుతుంది. అదే 20% ఇస్తే 1.92% పెరగడం జరుగుతుంది. 40% ఇస్తే 2.24 అనేది పెరగడం జరుగుతుంది. 80% ఇస్తే 2.89 పెరగడం జరుగుతుంది. సో మొదటిగా ఫిట్మెంట్ ప్రకారం 1.86% ఇస్తే మనకు ఎంత శాలరీ ఉంటుంది, ఎంత బేసిక్ పెరుగుతుంది అనేది మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఇది 1.86% అంటే బేసిక్ పేకి 1.86% ఫిట్మెంట్ చూసుకుంటే బేసిక్ శాలరీ వచ్చేసి 33,500 అనేది రూపీస్ అనేది బేసిక్ శాలరీ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిఏ అనేది 0 అవుతుంది. డిఏ అనేది 0 అవ్వడం జరుగుతుంది. సో హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి 24% ఉంటుంది. సో బేసిక్ పేపై 8,040 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అదే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వచ్చేసి 3,350 రూపీస్ మరియు నైట్ డ్యూటీ అలవెన్స్ వచ్చేసి 2,000. సో టోటల్ గ్రాస్ వచ్చేసి 46,890 రూపీస్ అనేది ఈ యొక్క గ్రూప్ డి 1.86% ఇంక్రిమెంట్ అయితే ఈ శాలరీ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో డిడక్షన్స్ తెలుసుకుంటే ఈఐఎస్ అంటే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 30 రూపీస్ మరియు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 10% డిడక్షన్ అవుతే 3,350 రూపీస్ అనేది మరియు అదర్స్ 500. సో టోటల్గా 3,880 రూపీస్ అనేది గౌట్ డిడక్షన్స్ కింద వెళ్తే టోటల్ హోమ్ శాలరీ వచ్చేసి 46,890 నుంచి 3,880 తీసేస్తే 43,010 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ ఇది ఎక్స్పెక్టెడ్ 1.86% మనకు బేసిక్ పే పెరిగితే ఈ విధంగా ఉంటుంది. బేసిక్ పే 8th పిఆర్సీలో సో 43,010 రూపీస్ అనేది టోటల్ ఈ శాలరీ కింద రావడం జరుగుతుంది. సో అదేవిధంగా లాస్ట్ 7th పిఆర్సీలో మనకు వచ్చే టోటల్ గ్రాస్ వచ్చేసి టోటల్ హోమ్ శాలరీ వచ్చేసి 33,186 రూపీస్ అనుకుంటే ఇక్కడ వచ్చేసి 8th పిఆర్సీ వచ్చిన తర్వాత 46,890 రూపీస్ అనేది ఉంటుంది. సో టోటల్గా ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 8th పిఆర్సీలో 9,824 రూపీస్ అనేది నియర్లీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అది 1.86 ఫిట్మెంట్ ప్రకటిస్తే మాత్రం సో 9,826 రూపీస్ అనేది రావడం జరుగుతుంది డిఫరెన్స్ కింద. సో డిఏ అనేది ఎవ్రీ 6 monthsకి 2 or 3% సెంట్రల్ డిఏ అనేది పెంచడం జరుగుతుంది. ఎవ్రీ 6 months ఈ డిఏ పెరుగుతున్న కొద్దీ మన బేసిక్ పేపై ఆ 3% పెరుగుకుంటా 10 years తర్వాత వచ్చే పిఆర్సీలో ఈ ఉన్న డిఏని
మరలా జీరో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించి ఈ డిఏ టోటల్ మరి జీరో చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ 6 మంత్స్కి ఈ డిఏ అనేది ప్రకటించడం జరుగుతుంది. సో ఈ 3 అట్లా సో మనకు ఈ 58% డిఏ అయినట్టు నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా నెక్స్ట్ పిఆర్సీ వచ్చేంత వరకు ఈ డిఏ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తూ ఉండడం జరుగుతుంది. సో టోటల్గా నియర్లీ 10,000 వరకు మనకు ఫస్ట్ 8th పిఆర్సీలో రావడం అనేది డిఫరెన్స్ రావడం అనేది జరుగుతుంది. 1.86 ఫిట్మెంట్ ప్రకటిస్తే మాత్రం. సో అదేవిధంగా 20% 1.96 ఫిట్మెంట్ ప్రకటిస్తే సో బేసిక్ పే 34,600 ఉంటుంది. డిఏ 0 అవుతుంది. హెచ్ఆర్ఏ వచ్చేసి 24% కింద 8,304 రూపీస్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది 3,460 రూపీస్ మరియు నైట్ డ్యూటీ అలవెన్స్ 2,000 ఉంటుంది. అదే టోటల్ గ్రాస్ వచ్చేసి 48,364 రూపీస్ అనేది అవుతుంది. అది 1.96% ఫిట్మెంట్ ప్రకటిస్తే ఇది టోటల్ గ్రాసు. అదేవిధంగా టోటల్ డిడక్షన్స్ తెలుసుకుంటే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది 30 రూపీస్ కట్ అవుతుంది. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 3,460 రూపీస్ అనేది కట్ అవుతుంది. అదర్స్ 500 తెలుసుకుంటే టోటల్ 3,990 రూపీస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది డిడక్షన్స్ కింద. సో టోటల్గా హోమ్ శాలరీ వచ్చేసి 48,364 నుంచి 3,990 రూపీస్ తీసేస్తే 44,374 రూపీస్ అనేది ఈ రావడం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడు. సో అది 1.92% ఫిట్మెంట్ ప్రకటిస్తే. సో టోటల్గా దీంట్లో చేంజెస్ వచ్చేసి టోటల్ ఫస్ట్ 7th పిఆర్సీకి 8th పిఆర్సీకి నియర్లీ 11,200 అనేది డిఫరెన్స్ రావడం జరుగుతుంది పిఆర్సీ పెంచడం వల్ల 8th పిఆర్సీలో. సో ఈ 11,000 మన టోటల్ బేసిక్ కలుపుకుంటే సో 11,000 అనేది నియర్లీ డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా డిఏ అనేది 0 అవుతుంది. సో ఎవ్రీ 6 మంత్స్కి డిఏ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళడం జరుగుతుంది. సో ఇది 1.92% ఫిట్మెంట్ ప్రకటిస్తే నియర్లీ మనకు హోమ్ శాలరీ కింద 44,374 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ లెవెల్ 1 పోస్టుకు మాత్రమే. అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించి లెవెల్ 1 పోస్టులకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 2.24 ఫిట్మెంట్ ప్రకటిస్తే మాత్రం బేసిక్ పే వచ్చేసి 40,320 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 2.24 ఫిట్మెంట్ ప్రకటిస్తే సో డిఏ అనేది 0 అవుతుంది. హెచ్ఆర్ఏ వచ్చేసి 24% హెచ్ఆర్ఏ 9,677 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద 4,032 రూపీస్ రావడం జరుగుతుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ కింద నియర్లీ 2,000 వరకు రావడం జరుగుతుంది. ఈ నైట్ డ్యూటీ అని చేస్తున్నాను. సో టోటల్ గ్రాస్ వచ్చేసి 56,029 రూపీస్ అనేది ఉంటుంది. 2.24 ఫిట్మెంట్ ప్రకటిస్తే 56,029 రూపీస్ అనేది ఉంటుంది. అదే డిడక్షన్స్ వచ్చేసి ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ 30 రూపీస్, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ 4,032 రూపీస్ కట్ అవుతుంది. మరియు అదర్స్ ఒక 500 వేసుకుంటే టోటల్గా 4,562 రూపీస్ అనేది డిడక్షన్ కింద కట్ అయ్యి మనకు హోమ్ శాలరీ రావడం అనేది జరుగుతుంది. సో టోటల్ హోమ్ శాలరీ వచ్చేసి 56,029 నుంచి 4,562 రూపీస్ తీసేస్తే 51,467 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 2.24% అనేది ఫిట్మెంట్ మనకు ప్రకటిస్తే 51,467 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది 2.24% అనేది. సో వచ్చేసి ఇది దీనిలో ఈ 2.24% అనేది మనకు ఫిట్మెంట్ ఇస్తే దానికి నియర్లీ 18,300 రూపీస్ అనేది మనకు బేసిక్ పే పెరగడం జరుగుతుంది. 18,300 అనేది మనకు పెరగడం జరుగుతుంది. ఇది 2.24% అనేది మనకు ఇస్తే మాత్రం. సో ఇది అంతకుముందు జాబ్లో జాయిన్ అయిన వారికి కూడా ఇదే బేసిక్ ఉంటుంది. మరియు నెక్స్ట్ కొత్తగా నియమితులయ్యే మరి వారికి మొదటి నెల మాత్రం కొత్తగా నియమితులయ్యే వారికి ఫస్ట్ 8th పిఆర్సీ రాగానే వారి యొక్క శాలరీ అనేది ఫస్ట్ మంత్లోనే 51,467 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ 2.24 8th పిఆర్సీలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే మాత్రమే. సో అదేవిధంగా కొన్నిసార్లు ఉన్న బేసిక్తోనే డిఏని బేసిక్లో యాడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కొన్నిసార్లు. సో అదేవిధంగా ఒకవేళ అలా డిఏని 0 చేసి డిఏ ఉన్న మొత్తాన్ని బేసిక్ పేలో కలిపితే ఈ విధంగా ఉంటుంది. సో బేసిక్ పే ప్లస్ డిఏ అంటే దీన్ని నెక్స్ట్
బేసిక్ పే కింద చేయడం జరుగుతుంది. సో ఈ బేసిక్ ప్లస్ డిఏ యాడ్ చేస్తే మాత్రం బేసిక్ పే 28,440 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అది డిఏ 0 అవుతుంది, ఎందుకంటే జియో బేసిక్ పేలో కలిపేస్తే 0 అవ్వడం జరుగుతుంది. సో డిఏ అనేది 0 వస్తుంది. హెచ్ఆర్ఏ వచ్చేసి 6,825 రూపీస్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వచ్చేసి 2,844 రూపీస్ ఉంటుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ 2,000 ఉంటుంది. అదేవిధంగా డిడక్షన్స్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ 30 రూపీస్, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ వచ్చేసి 2,844 రూపీస్, మరి అదర్స్ 500. టోటల్గా 3,374 రూపీస్ అనేది కట్ అయితే టోటల్గా మనకు టోటల్ గ్రాస్ వచ్చేసి 40,109 రూపీస్ అనేది ఉంటుంది. టోటల్ హోమ్ శాలరీ వచ్చేసి 40,109 నుంచి 3,374 రూపీస్ తీసేస్తే 36,735 రూపీస్ అనేది మనకు ఈ డిఏని బేసిక్ పేలో కలిపేసి ఇస్తే, ఒకవేళ ఫిట్మెంట్ వ్యాట్ ప్రకటించకుండా డిఏని టోటల్గా బేసిక్ పేలో కలిపేసి ఇస్తే మనకు ఫస్ట్ గ్రూప్ డికి ఫస్ట్ మంత్ శాలరీ అనేది 36,735 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో కొత్తగా నియమితులు అయ్యే వారికి ఈ 18,000 కాకుండా ఎయిత్ పిఆర్సీ మీద కూర్చోవడం జరుగుతుంది. సో ఎయిత్ పిఆర్సీ వాళ్ళకి మొదటి శాలరీనే వాళ్ళకి బేసిక్ పేనే 28,440 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో వారి యొక్క మనకు సెంట్రల్ పిఆర్సీలో సో ఈ ఫిట్మెంట్ ప్రకారం దీంట్లో ఏది ఇచ్చినా మన శాలరీ అనేది నియర్లీ 10,000 నుంచి నియర్లీ 10,000 నుంచి 15,000 వరకు మన శాలరీ ఇంక్రీజ్ అనేది అవడం జరుగుతుంది ఈ విధంగా. సో మ్యాక్సిమం 2.24 బిలోనే ఈ సెంట్రల్ పిఆర్సీ ఇవ్వడం అనేది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దాని కింద మించి చేస్తే మాత్రం శాలరీ అనేది డబుల్ అవ్వడం జరుగుతుంది. సో అదే కోరుకుందాం అందరూ. సో ఇది గ్రూప్ డి యొక్క శాలరీ స్ట్రక్చర్. అదేవిధంగా ఎయిత్ పిఆర్సీ వస్తే మాత్రం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఎక్స్పెక్టెడ్ శాలరీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. సో ఒకవేళ ఇది 7th పిఆర్సీలో వచ్చే శాలరీ. సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకుంటే మొదటిగా ఏజ్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18+ ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. మరియు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఓబీసీ వాళ్ళకి అండ్ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th+ ITS ఉంటే సరిపోతుంది. మరి ఈక్వివాలెంట్ NCA నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఫ్రమ్ NCVT అండ్ SGVT నేషనల్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. నేషనల్ సర్టిఫికేట్ ఆర్ స్టేట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది అప్రెంటిస్ కింద. మరియు నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకుంటే ఫస్ట్ CPT ఎగ్జామ్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. నియర్లీ అది 100 మార్క్స్, 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటుంది. దానికి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ అనేది ఉంటుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్కు 100 questions 90 minutes టైము మరియు 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:3 రేషియోలో మనకు పిలవడం జరుగుతుంది. 1:3 రేషియోలో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ PET టెస్ట్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్కి 35 kg శాండ్ ఏదైనా ఉండొచ్చు, శాండ్ బ్యాగ్ ఆర్ ఇతర ఏదైనా బ్యాగ్స్ ఉండొచ్చు. దాన్ని లిఫ్ట్ చేసి నియర్లీ 100 meters రన్ చేయాల్సి ఉంటుంది 2 minutesలో. అది ఓన్లీ 1 chance ఉంటుంది ఇది మేల్ క్యాండిడేట్కి. మరియు దాంతోపాటు 1000 meter రన్ అనేది ఉంటుంది. 4 minutes 15 seconds కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్కి సంబంధించి 35 kg బ్యాగ్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. 100 meters 2 minutes టైం ఉంటుంది. మరియు అదేవిధంగా 1000 meters రన్ ఉంటుంది 4 minutes 15 secondsకి. ఇది వచ్చేసి PETలో. మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి 20 kg బ్యాగ్ అనేది ఉంటుంది. 100 meters దాన్ని లిఫ్ట్ చేసి రన్ చేయాల్సి ఉంటుంది. 100 meters దానికి కూడా 2 minutes టైం అనేది ఉంటుంది. ఓన్లీ 1 chance కింద ఉంటుంది. మరియు 1000 meters రన్ అనేది ఉంటుంది. ఫీమేల్కి 5 minutes 40 seconds అనేది వీరికి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 meterకి 1000 metersకి 5 minutes 40 seconds టైం అనేది ఉంటుంది. సో ఇది గ్రూప్ డి యొక్క సెలక్షన్స్ ప్రాసెస్. 100 marks ఉంటుంది. 100 questions 100 marks 90 minutes టైం 1/3 నెగిటివ్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. PET టెస్ట్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో క్యాండిడేట్
పీఈటీకి వచ్చేసి ఈ విధంగా 35 కేజీస్ బ్యాగ్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మరియు 100 మీటర్ రన్ ఉంటుంది, 100 మీటర్ 1000 మీటర్ రన్ ఉంటుంది. మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి 20 కేజీ బ్యాగ్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మరియు 100 మీటర్స్ 1000 మీటర్స్ రన్ అనేది ఉంటుంది. ఇది గ్రూప్ డి యొక్క సెలక్షన్ ప్రాసెస్. మొదటిగా పీఈటీకి 1:3 రేషియోలో సెలక్షన్ క్యాండిడేట్ పిలవడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ పిలవడం జరుగుతుంది 1:3 రేషియోలో పీఈటీకి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో 1:1 రేషియోలో పిలవడం అనేది జరుగుతుంది. సో ఇది ఫైనల్. సో ఇది గ్రూప్ డికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్. సో మీకు ఎవరికైనా గ్రూప్ డికి సంబంధించి సిలబస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న దాంట్లో ఉన్న సంబంధించి దానికి వచ్చే గ్రూప్ డికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. మరి సిలబస్ సంబంధించి డౌట్స్ ఉన్నా ఏమైనా తెలుసుకోవాలన్నా సో నా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అందరికీ చెప్పడం జరుగుతుంది, మీ యొక్క డౌట్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.